మత్తయి సువార్త 16వ అధ్యాయము 24వ వచనం. అప్పుడు యేసు తన శిష్యులను చూసి, ఎవడైనను నన్ను వెంబడింపగోని ఎడల తను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడింపవలెను. తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దాన్ని పోగొట్టుకొనును, నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకునేవాడు దాన్ని దక్కించుకొనును. ఒక మనుషుడు లోకమంతయు సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనము? ఒక మనుషుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనము? ఒక మనుషుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇయ్యగలడు? యేసుప్రభువు అడిగిన ప్రశ్న చూడండి. ఒక మనుషుడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం అన్నాడు. కోవిడ్ వచ్చి ప్రాణం పోతే కాదంట, లోకాన్ని సంపాదించి 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 నీ ప్రాణాన్ని నరకాన్ని పంపించుకుంటే ఏం ప్రయోజనం ఉంది? ఒక మనుషుడు తన ప్రాణానికి ప్రతిగా ఏమి ఇవ్వగలుగుతాడు? అప్పుడప్పుడు మన వీధిలోనికి కొంతమంది వస్తారు, అడుగు తినే వాళ్ళు వస్తారు. వాళ్ళ బట్టలు సరిగ్గా ఉండవు, వాళ్ళ వేషధారణ సరిగ్గా ఉండదు. ఒక మాట చెప్పాలంటే వాళ్ళకు 10-15 మీటర్ల దూరంగా వెళ్తాం మనం. కోవిడ్ వస్తుందని కాదు, కంపు వస్తుందని. వాళ్ళు కూడా ప్రాణం ఉంది. ఆ ప్రాణాన్ని ఒక తక్కెళ్ళలో పెట్టి, ఈ సర్వలోకాన్ని ఒక తక్కెళ్ళలో పెడితే దేవుని తక్కెళ్ళలో ఏది ఎక్కువ దిగుతుందంట? అడుగు తినే వాళ్ళు ఉంటారు కదా, మనం చీత్కరించుకుంటామే, వాళ్ళ ప్రాణాన్ని ఒక తక్కెళ్ళలో, ఈ ప్రపంచాన్ని తక్కెళ్ళలో పెడితే దేవుని త్రాసులో ఏది బరువు ఎక్కువ దిగుతుందంట? ప్రాణం. ఒక మనుషుడు ప్రాణానికి మనం ఏమి ఇవ్వగలుగుతాం? ఈరోజు నీ జీవితం, ఈరోజు నీలో నాలో ప్రాణం ఉంది కాబట్టి నేను మాట్లాడుతున్నా, మీరు వింటున్నారు. ఈ ప్రాణం ఒకనొక రోజు పోతుంది. ఆ పోయే రోజు లాజరు లాంటి విశ్వాసంగా మరణిస్తే మంచిది. ధనవంతుడిలాగా మన కోసమే బ్రతికి మన సుఖాల కోసం దేవుని కూడా తాకట్టు పెట్టి దేవుడికి అన్యాయం చేసి మరణిస్తే, నరకానికి వెళ్తే ఏంటి వచ్చిన ప్రయోజనం? వారు పోయిన తర్వాత ఏమి సంభవించునో వారితో ఎవరు చెప్పగలరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణించి సమాధి చేయబడి మృత్యుంజయుడిగా తిరిగి లేచి చెబుతున్న మాట, మరణించిన తర్వాత నరకం ఉంది, పరలోకం ఉంది. పనికిరాని వాళ్ళ మాటలన్నీ వినకండి. ఎవడు చూశాడరా? నువ్వు చూసావా? ఇవి పనికిరాని మాటలు. బ్రతికున్నోడు చెప్పితే పట్టించుకోవాల్సిన అక్కర్లే. చనిపోయి తిరిగి లేచేవాడు చెప్పాలా? చెప్పాడు. మరణించిన తర్వాత వేదనకరమైన స్థలం, విశ్రాంతి స్థలం ఉంది. ధనవంతుడైన ప్రభువైన యేసుక్రీస్తు, సృష్టికర్త అయిన ప్రభువైన యేసుక్రీస్తు, మహోన్నతుడైన యేసుక్రీస్తు నీ నిమిత్తం నా నిమిత్తం దరిద్రుడయ్యాడు, తన తండ్రి రిక్తుడిగా చేసుకున్నాడు. శిలువలో వేలాడి ప్రాణం పెట్టాడు. ఎందుకో తెలుసా? మరణించిన తర్వాత ఏమీ లేదని చెప్పడానికి కాదు, మరణించిన తర్వాత నీవు భరించలేనిది ఉంది అని చెప్పడానికి భారమైన శిలువను ఆయన మోసాను, నా పక్షంగా నీ పక్షంగా. ఆ భయంకరమైన శిక్షని నా పక్షంగా నీ పక్షంగా ఆయన అనుభవించాడు. కారణం ఏంటో తెలుసా? ఏమీ లేదని అమాయకంగా బ్రతకొద్దు, నీకోసం నీవు బ్రతకొద్దు, నరకానికి వెళ్తావు, జాగ్రత్త. వారు మరణించిన తర్వాత ఏమి సంభవించునో వారితో ఎవరు చెప్పగలరు? నేడవలే తమ దినములన్నీ వ్యర్థముగా గడుపుకున్న మనుషుల జీవితంలో ఏది వారికి క్షేమకరమైందో వారితో ఎవరు చెప్పగలరు? వారు పోయిన తర్వాత ఏమి సంభవించిన వారితో ఎవరు చెప్పగలరు? ఈ జీవితాన్ని దేవుడిచ్చాడు, వ్యర్థంగా గడపకండి. పొద్దున తిని మధ్యాహ్నం కోసం, మధ్యాహ్నం తిని రాత్రి కోసం, రాత్రి తిని మరలా పొద్దున కోసం, ఇలా వ్యర్థంగా గడపకండి. లైఫ్ ఈజ్ ద ప్రిపరేషన్ ఫర్ డెత్ అన్నాడు. చావుకి సిద్ధపాటు జీవితం అంటే. చావు అంటే భయపడడం కాదు, చావుకి సిద్ధపాటు. లాజరు లాంటి విశ్వాసం నీకుంటే సిద్ధపడు. విశ్వాసం లేకపోతే ప్రభువా నాకు విశ్వాసం కావాలి అని అడుగు. అలా మనం మరణాన్ని ఎదుర్కొందాం. కానీ ప్రపంచం, నిరీక్షణ లేని ప్రపంచం బిక్కుబిక్కుబంటూ మరణాన్ని ఎదుర్కొన్నట్టుగా నేను మరణం దగ్గరికి రావద్దు దయచేసి. లాజరు లాగా ప్రభువా ఎప్పుడు, ప్రభువా ఇంకా, ఎప్పుడు ఇంకా? ఇది గనక నీ విశ్వాసం అయితే లాజరు లాగా నేను దేవుని ఎదుర్కోవడానికి సిద్ధపడతాం. ప్రభువా ధనవంతుల్లాగే నా కోసమే ఈ జీవితాన్ని పరమావధిగా పెట్టుకుని బ్రతుకుతున్నానయ్యా, నన్ను క్షమించండి, లాజరు లాంటి విశ్వాసం నాకు ఇవ్వండి అని ఒకసారి ఆయన మనస్ఫూర్తిగా క్షమాపణ అడుగుదాం, మనస్ఫూర్తిగా ఆయన వేడుకుందాం. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, సృష్టికర్తవే మా నాయన, నా కొరకు మా కొరకు సిలువ వేయబడి తిరిగి లేచిన యేసు ప్రభు నామములో మీకు వందనములు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. రక్షకుడు అయిన తండ్రి, మీ నామాన్ని ఉచ్చరించడానికి కూడా యోగ్యుని కాదు, అర్హత లేని వాడిని. అయినప్పటికీ మీ పక్షాన సాక్షిగా చేతగా నన్ను నిలవబెట్టారు, మీకు కృతజ్ఞతలు. పరలోకమందున తండ్రి, ఈ వాక్యం నాలో ఫలింపులను తీసుకునండి, మాలో ఫలింపులను తీసుకునండి. వాస్తవంగా మరణపడక సమీపించినప్పుడు మిమ్మల్ని చూస్తానని నిరీక్షణతో మరణించుటకు మాకు సహాయం చేయండి. అలాంటి స్థితిలోని మమ్మల్ని ఎదిగింపజేయండి. ప్రభువా మా జీవితాన్ని, మా సుఖాలు, మా క్షేమము మా కోసమే, నేను అనే గీతలోనే మేము జీవితాన్ని జీవించకుండా సహాయం చేయండి. ఈ జీవితాన్ని, మరణాన్ని ఎదుర్కోవడానికి సిద్ధపాటుగా యేసు ప్రభువును మా జీవితంలో కలిగి ఉండి బ్రతకడానికి సహాయం చేయండి. మా కొరకే ప్రాణం పెట్టిన యేసు ప్రభు శిలువ త్యాగాన్ని మేము వృధా చేయకుండా సహాయం చేయండి. ఆయన మా కొరకు ప్రాణం పెట్టాడు, మేము మరణిస్తే ఆయన మమ్మల్ని హత్తుకుంటాడు. ఈ నిరీక్షణ మాకు మరణించే దినాన్ని మీరు మెండుగా అనుగ్రహించమని, మా పాపము దోషములు క్షమించండి, మా హృదయాన్ని నూతనపరచండి.
యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.